మొన్న డిసెంబర్లో బ్లాడ్ ఫ్లూ వచ్చింది. బ్లాడ్ ఫ్లూ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న మన బాయిలర్ కోళ్ళన్నీ చనిపోయినాయి. కానీ మన ఫామ్లో ఎక్కడా అటాక్ కాల. ఎడన్నా ఒకటి అటాక్ అయినప్పుడు వాటిని తీసి మేము ఇచ్చేసేసాం. ఇంకోటి ఏంటంటే ఇవి నాటుకోళ్ళే. ఎందుకంటే వీటిలో మన మైదానంలో తిరిగే నాటుకోళ్ళకి ఏ పోషకాలు విలువలు ఉంటాయో ఈ సోనాలి కోళ్ళకు కూడా ఏ పోషకాలు ఉన్నాయి, విటమిన్స్ సేమ్ అవే. దేంట్లో 1 ఏం తేడా ఉండదు. కాకపోతే అవి మైదానంలో తిరుగుతున్నాయి, ఇవి మనం ఫామ్లో పెంచుతున్నాం. అదొక్కటి. ఇంకోటి ఏంటంటే ఆ చికెన్ ఏ టేస్ట్ ఉంటుందో, నాటుకోడి చికెన్ ఏ టేస్ట్ ఉంటుందో మన సోనాలి కోడి కూడా సేమ్ టేస్ట్. సేమ్ పోషకాలు. దాంట్లో ఏ పోషకాలు ఉన్నాయి, దీంట్లో కూడా ఇదే పోషకాలు ఉన్నాయి. వాటికి వీటికి వేరియేషన్ ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే మన నాటుకోళ్ళకి ఎలా రోగనిరోధక శక్తి ఎక్కువ, ఈ సోనాలి కోళ్ళకి కూడా అంత రోగనిరోధక శక్తి ఎక్కువ. ఈ 99% చాలా మంది నాకు చెప్పడం జరిగింది, నాటుకోళ్ళు పెంచడం వల్ల మేము నష్టపోయాము, కానీ ఇప్పుడు సోనాలి పెంచడం వల్ల మేము కొంచెం ప్రాఫిట్ వస్తుంది, మాకు లాభం వస్తుంది అన్నట్లు. ఇప్పుడు నాటుకోడి పెంచడం అంటే అది మనం మైదానంలో తిరిగిద్ది ఎక్కువ. మైదానంలో తిప్పాలి దాన్ని నాటుకోడిని. సోనాలి కోడిని అట్ట కాదు, 2 గంటలు మైదానంలో తిప్పి మిగతా 22 గంటల షెడ్లో పెంచవచ్చు.